గుర్తు చేస్తూ ఒక్కసారి మన హృదయం తలుపులు కట్టి మళ్ళీ చివరిలో తను ఈ సంవత్సరమైనా ఈ విజయనామ ఉగాది సంవత్సరమైనా సరే అన్నీ మంచే జరగాలని ఆశిస్తూ తన కవి హృదయాన్ని మనం ఊహించినటువంటి జ్ఞానంపుడి కృష్ణయ్య గారికి ధన్యవాదాలు. మనకి తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. దక్ష ప్రజాపతి కుమార్తెలలో 60 మంది పేర్లని కూడా ఈ సంవత్సరాలకి పెట్టారు అంటారు. అందుకే ఆ 60 మంది కుమార్తెలలో ఒకరైనటువంటి శ్రీ విజయ అనేటువంటి ఆవిడ పేరు మీద ఈసారి ఈ విజయనామ సంవత్సరం మన తెలుగు వాక్యాలలో అడుగుపెట్టింది కనుక మన తెలుగు వారందరం కూడా మనస్ఫూర్తిగా ఆ ఉగాది లక్ష్మికి స్వాగతం పలుకుతున్నాము. మా కవులందరూ తమ గళాలను అందుకే వినిపిస్తూ స్వాగతాంజలిని సమర్పిస్తున్నారు. ఇప్పుడు కేఎన్ కుమార్ గారు తన కవితను మనం ముందుంచుతారు. అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక శ్రీ విజయానికి స్వాగతం. కొత్త చిగుళ్ళు చిగురించి లేత రెమ్మల మాటున కోయిలమ్మల కుహు నాదాల గానాలతో మది పులకించి ప్రకృతి పరవశించే వసంత శోభతో చెంగున లేక తోట గెంతులెయ్యంగా సెలయేటి గలగలలు పరవళ్ళు తొక్కంగా ఆమని అరుదించే సంబరాన సిగ్గుతో తలదించుకున్న మొగ్గ విచ్చుకున్న ఆనంద హేళ పాత ఆలోచనలకు స్వస్తి పలికి సరికొత్త ఆలోచనలకు రూపకల్పన చేసి నవయుగానికి నాందిగా ముందడుగు వేసి మానవతా మందిరానికి రంగులద్ది మంచిని ఎత్తుకొని గలగలా ప్రవహించే నీటి తరంగమై సమతా మమతా మానవతా కలిగిన మానవునిగా చేదులేని తీయటి రుచులతో జగానికంతా అమృత వర్షినివై నీ అందెల సవ్వడితో తెలుగు నేల పులకించి ప్రతి హృది విజయానందంతో ముందుకు సాగుతూ మమ్ము ఆశీర్వదిస్తావని శ్రీ విజయనామ సంవత్సరమా నీకు స్వాగతం సుస్వాగతం. అందరికీ ధన్యవాదాలు. మావి చిగుటలో దాగిన కోయిలమ్మ తన మట్టెక్కిన కంఠంతో మధురాలాపనం చేస్తుంది ఈ ఉగాదిని. అలాగే వసంత ఋతు శోభతో అలరించేటువంటి వనకన్యలందరూ కూడా ఈ ఉగాది నాడు తమ సుందర నృత్యాలని కనువిందుగా మన ముందు ఉంచుతారు కనుక ఇప్పుడు కేఎన్ కుమార్ గారు అలాంటి అవినాశిని తన కవితా గానంతో మన ముందు ఉంచుతూ శ్రీ విజయనామ సంవత్సరం అన్ని శుభాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ తన కవితను 8 విధంగా వినిపించారు. వారికి నాకు ధన్యవాదాలు.